అండి అందరికి ఇంకా డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళాము. ఈరోజు డ్రై ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఇంకా పిల్లలకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాను. లడ్డూకి ఇంకా పిల్లలకి స్నాక్స్కి అన్ని రకాలుగా డ్రై ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఇంకా ఫస్ట్ వచ్చేసి పిస్తా. ఇది 260 గ్రామ్స్ తీసుకుంటే 384 రూపీస్ అయింది. ఇంకా అంజీరు 275 గ్రామ్స్కి 792 రూపీస్ అయింది. ఇదే హైయెస్ట్ కాస్ట్ అసలు అన్ని డ్రై ఫ్రూట్స్తో కంపేర్ చేస్తే. నేను అంజీర్ చాలా టైమ్స్ పడేసేదాన్ని, కానీ ఇప్పుడు కాస్ట్ చూసిన తర్వాత తినాలనిపిస్తుంది, కానీ పాడేయాలనైతే అస్సలు అనిపించదు. ఇంకా బ్లాక్ రైజిన్స్ ఇవి 130 గ్రామ్స్కి 97 రూపీస్ అయింది. అన్నిటికంటే తక్కువ కాస్ట్ ఇది ఒక్కటే పడింది నాకు. నెక్స్ట్ పంకిన్ సీడ్స్ 120 గ్రామ్స్కి 105 అయింది, అంటే 105 రూపాయలు అయింది దీనికి. ఇంకా ప్రోటీన్ బూస్టర్ అన్నమాట. మనకి మిక్చర్స్ అవి ఇవి తింటూ ఉంటారు కదా పిల్లలు, అవి కాకుండా మనం ఇది ప్రోటీన్ది కాబట్టి హెల్దీ వేలోనో వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ఇది పెట్టొచ్చు. ఇది వచ్చేసి నాకు 110 గ్రామ్స్ది 125 రూపీస్ అయింది. నేను అక్కడ అడిగాను, అన్ని ఫ్రెష్ ఉన్నాయి కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది మంచిగా. ఇది కొంచెం పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో కూడా పెట్టొచ్చు కూడా. ఇది వచ్చేసి వాటర్ మిలన్ సీడ్స్ 120 గ్రామ్స్ది నాకు 144 రూపీస్కి వచ్చింది. ఇది కూడా నాకు తక్కువకే వచ్చింది, అంటే కొంచెం బెటర్ అన్నిటితో కంపేర్ చేస్తే. వచ్చేసి ఆప్రికాట్ చూడగానే నాకు అంటే స్మైల్ వచ్చేస్తుంది, ఎందుకంటే అన్ని డ్రై ఫ్రూట్స్ నేను జస్ట్ ఆప్రికాట్ ఒకటి తింటాను ఇష్టంగా. ఇది వచ్చేసి 135 గ్రామ్స్కి 168 పడింది మనకి. పిల్లల వల్లనే నేను నేర్చుకున్నాను డ్రై ఫ్రూట్స్ తినడం. నాకు అస్సలు నచ్చదు, బట్ మా చిన్న పాప తింటుందని చెప్పేసి బాగుంటుందా లేదని, అంటే మనం ఏదైనా టేస్ట్ చూసి పెడతాం కదా, ఆ టైంలో నాకు అలవాటు అయింది. కిస్మిస్ అంటాం కదా, అది బిగ్ సైజ్ లో ఉంటుంది. అది వచ్చేసి మనకి 125 గ్రామ్స్ది 106 రూపీస్కి వచ్చింది. ఇది కూడా తక్కువ పడింది అనుకోండి. ఇంకా నాకు ఈ స్టోర్ లో కొన్ని దొరకలేవు, అవి నేను బయట తీసుకున్నాను విజేత సూపర్ మార్కెట్ లో. కాజు 170 గ్రామ్స్కి 270 అనుకుంటాను. 270 గ్రామ్స్కి 395 రూపీస్ వచ్చింది. నేను మేము బయట నుండి తెప్పించుకున్నప్పుడు 1 kgకి నాకు 720 రూపీస్ పడింది. ఇవి కూడా మనకి బయట స్టోర్స్ లో ఎక్కువనే పడుతున్నాయి. వాల్నట్స్ కూడా 250 గ్రామ్స్ తీసుకున్నాము. 250 గ్రామ్స్ నాకు 180 రూపీసో 190 రూపీసో పడింది. ఈ డ్రై ఫ్రూట్స్ హౌస్ వచ్చేసి కోంపల్లిలో ఉంది. ఇదే ప్లేస్ లో ఇంతకు ముందుకు తనిష్క్ది గోల్డ్ షాప్ ఉండేది. ఇక్కడ దొరకనివంటూ ఏది లేదు, డ్రై ఫ్రూట్స్ అన్ని టైప్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ తో నట్స్ తో మిక్చర్స్ వెరైటీగా చాలా బాగున్నాయి. పిల్లలకి హెల్దీ వేలో పెట్టాలంటే ఇలాంటివి ట్రై చేసి చూడాలి. డ్రై ఫ్రూట్స్ నట్సే కాకుండా ఇక్కడ స్పైసీకి సంబంధించిన అన్నీ ఉన్నాయి. అన్ని రకాల చిక్కీస్ డ్రై ఫ్రూట్స్ తో గిఫ్ట్ పర్పస్ లో కూడా డ్రై ఫ్రూట్ బాక్సెస్ కూడా చాలా డెకరేటివ్ పీసెస్ ఉన్నాయి. క్వాలిటీ వైజ్ లో చెప్పాలంటే నంబర్ 1 అని చెప్పొచ్చు, ఎందుకంటే కాస్ట్ అలానే ఉంది, క్వాలిటీ కూడా అదే రేంజ్ లో మెయింటైన్ చేస్తున్నారు. మనకి ఫంక్షన్స్ టైంలో కూడా మనకి ఇలా ఇబ్బంది పడకుండా కస్టమైజ్ లాగా చేసిస్తున్నారు కాబట్టి మనకి ఇబ్బంది కూడా అవ్వకుండా డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోవచ్చు. సమ్ హెల్తీ వేలో కూడా డ్రింక్స్ చాలా ఉన్నాయి, సో ట్రై చేసి చూడండి వీలైతే. కౌంటర్ సెక్షన్లో కంపల్సరీ పిల్లలకి అట్రాక్ట్ అయ్యేలాగా పెట్టాలి అనుకుంటా మేబీ. నట్స్ బయట అంట కాఫీది చాలా బాగుంది, ఇది కూడా తీసుకున్నాము పిల్లలకి ఇద్దరికి అని చెప్పేసి. పిల్లలు వస్తే మాత్రం అస్సలు ఊరుకోకపోయేవాళ్ళు, ఎందుకంటే క్యాండీస్ది చాలా పెద్దగా ట్రే టైప్లో ఉంది. అది చూస్తే మనకే అట్రాక్టింగ్గా అనిపిస్తుంది, పిల్లలకి ఇంకా అనిపించదా. మొత్తం కలిపి నాకు 2000 బిల్ అయింది. కానీ మనము ఇదే 2000 కానీ 3000 5000 వరకు అయినా కానీ మనము బిస్కెట్స్ చాక్లెట్స్ అని బయట పిల్లలకి కొనిస్తాము, ఎందుకంటే అవి ఎక్కువ క్వాంటిటీలో వస్తాయి. 2000కి మనకి క్వాంటిటీ చిన్నగా వచ్చింది కాబట్టి ఇన్నేనా 2000కి వచ్చిందని అనిపిస్తుంది కదా. అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ మన అలానే ఉంటుంది కదా అందరికి, అవునా కాదా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, వీలైతే లైక్ చేయండి. బాయ్ అండి అందరికి.